ఎరా సుబ్బు, ఏమంటారు? అనటానికి ఏముంది నాన్న, ఇంత మంచి సంబంధాన్ని మేం మాత్రం కాదంటామా చెప్పండి? వీళ్లే ముందడుగు వేస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు వెనకడుగు వేయాలి? ఎరా విశ్వం, నువ్వేమంటావురా? మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా నాన్న. పంతులు గారు, దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చెప్తారా? అమ్మా, 3 రోజుల్లో సరైన ముహూర్తం ఉంది. మీరు సరే అంటే అప్పుడే పెళ్లి పెట్టేసుకోవచ్చు. అమ్మో, ఏంటి వీళ్ళు ముహూర్తాల వరకు వెళ్ళిపోయారు? అమ్మా, ఈ వచ్చే 7వ తారీఖునున్న ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం. ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తే ఈ 2 జంటలు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో హాయిగా ఉంటారు. ఏమంటారు? అజయ్ ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఎవరిదిరా ఫోను? నాదే తాతయ్య. ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అనుకుంటా. నేను వెళ్ళి చూసొస్తాను. కాల్ వచ్చింది అక్కక. సరిపోయింది. అజయ్ ఫోన్ చేశాడేమో అని ఆశపడ్డాను. ఎవరే ఫోను? ఫోన్ నాకు కాదమ్మా, అక్కకి. అక్క, నీకే ఫోన్. హలో,
రుద్రగారు 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 లేవండి రుద్రగారు. మీకేమైంది రుద్రగారు? రుద్రగారు ప్లీజ్ లేవండి రుద్రగారు. రుద్రగారు నా మాట వినిపిస్తుందా మీకు? ఒక్కసారి నా కోసం కళ్ళు తెరవండి రుద్రగారు, ప్లీజ్ రుద్రగారు. మేడం ఒక్క నిమిషం. యాక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయింది. అప్పటి నుండి ఆయన అలానే పడి ఉన్నారు. ఆయన ఫోన్లో ఎక్కువగా డయల్ చేసిన నెంబర్ మీదే కనిపించింది. అందుకే మీకు కాల్ చేశాను. అంబులెన్స్కి కూడా ఫోన్ చేశాం, కానీ అంబులెన్స్ ఇంకా రాలేదు మేడం. ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంబులెన్స్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఏమో తెలియదు మేడం, నేను ఫోన్ చేసి చాలాసేపు అయింది. దయచేసి ఇంకొకసారి ఫోన్ చేయరా ప్లీజ్? సరే మేడం, ఇప్పుడే ఫోన్ చేస్తాను. రుద్రగారు 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 ప్లీజ్ రుద్రగారు, దయచేసి అలా నిశ్శబ్దంగా ఉండకండి. ఏదో ఒకటి మాట్లాడండి. చూడండి రుద్రగారు, నేను మిరపకాయని వచ్చాను. మిరపకాయ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అనకుండా ఉండరు కదా. నన్ను చూడగానే ఉడత మొహం పిడత మొహం ఏదో ఒకటి అంటారు కదా. ప్లీజ్ రుద్రగారు, దయచేసి కళ్ళు తెరవండి ప్లీజ్. రుద్రగారు ప్లీజ్ రుద్రగారు. ఎప్పుడు నాతో గొడవ పడే మీరు ఇప్పుడు ఇలా నోటి మాట లేకుండా పడుంటే నేను చూడలేకపోతున్నాను. మీరు ఎదురు పడినప్పుడల్లా గొడవ పడుతూ చిరాకు పడేదాన్ని. ఇప్పుడు నన్ను చూసి ఎందుకు గొడవ పడట్లేదా అని బాధపడుతున్నాను. మీరేదో ఒక వంక పెట్టుకుని నా మీద నిందలు వేస్తూ ఉంటే నేను తిట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరు నా మీద ఎందుకు నిందలు వేయడం లేదా అని బాధపడుతున్నాను. మీరు గొడవ పడినా పర్వాలేదు, భరిస్తాను. మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, సహిస్తాను. ప్రపంచంలో ఎవ్వరి మీద లేనంత కోపం నా మీద చూపించినా పర్వాలేదు, నేను తట్టుకుంటాను. కానీ ఇలా నిశ్శబ్దంగా ఉంటే మాత్రం నేను చూడలేను రుద్రగారు. దయచేసి కళ్ళు తెరవండి రుద్రగారు. నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని కోపగించుకుంటున్నాను, అసహించుకుంటున్నానేమో అనే భ్రమలో ఉన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీరు చలనం లేకుండా పడుంటే నాకు చావొచ్చిందేమో అనిపిస్తుంది. మీరు ప్రమాదానికి గురైతే నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. మీరేమైపోతారు అనే భయంతో నా గుండె వేగం పెరిగిపోతుంది. మీకేమీ కాకూడదని నా మనసు విలవిల్లాడిపోతుంది. ఇదంతా నాలో ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు రుద్రగారు. నాకిప్పుడు అర్థమవుతుంది, ఎన్ని రోజులు నాకు మీ మీద ఉన్నది అసహ్యం కాదు, అభిమానం. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని కోపగించుకున్నది అబద్ధం. మిమ్మల్ని కావాలనుకుంటున్నది నిజం. రెక్కలున్న హృదయమా ఇక్కడాగిపోకుమా, దిక్కులేవి నిన్ను ఆపవే. ఈ క్షణం నాకు ఏమనిపిస్తుందో తెలుసా రుద్రగారు? మీరు లేకపోతే నేను లేనేమోనని. జతని చేరవే, మీ పేరు వినపడకుండా నేను బతకలేనేమోనని. దీని అర్థం ఏంటి? ప్రేమే కదా?
అవును రుద్ర గారు, డౌట్ లేదు, ఇది ఖచ్చితంగా ప్రేమే. ఐ లవ్ యూ సో మచ్ రుద్ర గారు. ఐ లవ్ యూ రుద్ర గారు. రుద్ర గారు, నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది, గాయాలను మాన్పే మందే కద ప్రేమ. రుద్ర గారు లేవండి, హాస్పిటల్కి వెళ్దాం పదండి. జీవని ప్రేమ. ఏమండి, కొంచెం హెల్ప్ చేస్తారా? హాస్పిటల్కి తీసుకెళ్తాను. అలాగే మేడం. ఈశ్వరి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఇప్పుడు కాదు. ఇందాక ఏమన్నావు ఈశ్వరి? హాస్పిటల్కి వెళ్దామన్నాను. ఇప్పుడు కాదు, నేను కళ్ళు తెరవక ముందు. ఐ లవ్ యూ సో మచ్ రుద్ర గారు. ఐ లవ్ యూ సో మచ్. ప్రేమగా నా వైపు చూస్తుంది. ఎప్పుడు కోపంగా తిట్టుకునే ఈశ్వరి ఇప్పుడు నాతో ప్రేమగా మాట్లాడుతుంది. ఎప్పుడూ నన్ను అసహించుకుంటున్నట్టు వెళ్ళిపోయే ఈశ్వరి ఇప్పుడు నా మీద తన ప్రేమనంతా కురిపిస్తుంది. ఏ అబ్బాయికైనా ఇంతకంటే గొప్ప మూమెంట్ లైఫ్లో ఏముంటుంది చెప్పు? ఏదేమైనా మీ అమ్మాయిలందరూ డేంజరే ఈశ్వరి. డేంజర్ ఏంటి? అవును మరి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చే వరకు ప్రేమ గురించి చెప్పకుండా దాచేస్తారా? ఇది మరీ అన్యాయం కదా. పోండి రుద్ర గారు. హే ఈశ్వరి, ఇందాకన్న మాట ఇంకోసారి చెప్పవా?
ఐ లవ్ యూ సో మచ్ రుద్ర గారు. తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా. మిమ్మల్ని నేను ఇంత గాఢంగా ప్రేమిస్తున్నానని నాకు ఈ క్షణం వరకు తెలియలేదు. గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా ఎప్పుడు కస్సు బుస్సుమనే ఈశ్వరి ఇప్పుడు ప్రేమగా నా వైపు చూస్తుంది. కోయిలా కుదురుగా నన్ను ఉండనీతుగా. ఐ లవ్ యూ సో మచ్ రుద్ర గారు. ఐ లవ్ యూ సో మచ్. I love you. I love you. KD, you're crossing your limits. I love you ఏంటి? I love you. I love you. I love you. I love you. I love you ఏంటి KD? ఏంటి KD? నీ పుర్ర ఏమైనా పుచ్చిపోయిందా? నీ పుర్రకి ఏమైనా పిచ్చి పట్టిందా? కొన్ని దారుణాలు చూశాక ఇలాగే అనుకోకుండా పిచ్చెక్కిపోతుంది రత్నాంగి. ఇంతకీ ఏం చూశావు? ఓ ఈశ్వరి రుద్రకి ఐ లవ్ యూ చెప్పడం చూశాను. ఏంటి? ఈశ్వరి రుద్రకి ఐ లవ్ యూ చెప్పిందా? అవును, ఐ లవ్ యూ అక్కడ చూసాకే విన్నాకే అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు ఆ మాటే చెప్పిస్తూ ఉన్నాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేడి. ఏంటో ఇలాంటి దారుణాలన్నీ నా కంటికే కనిపిస్తాయి. ప్రపంచంలో ఎవరెవరి లవ్ సక్సెస్ అవుతుంది, నా లవ్ మాత్రం ఇదిగో స్టార్ట్ అయిన దగ్గరే ఆగిపోయింది. కేడి, ఇప్పుడు నీ లవ్ గురించి లవ్ స్టోరీ గురించి చెప్పినా వినటానికి ఎవ్వడు సిద్ధంగా లేరు. ముందు ఈశ్వరి రుద్ర గురించి చెప్పు. చెప్పడానికేముంది? ఆ ఈశ్వర్ని నేనెంత కంట్రోల్లో పెట్టాను, ఎంత కాలు కింద చెప్పులా తొక్కుదామనుకున్నాను, ఆ ఈశ్వర్ని రుద్రని ఎంత వేరు చేద్దామనుకున్నాను. నేననుకున్నదేదీ ఫలించలేదు. అసలు ఈశ్వరి నా గురించి ఏమనుకుంటుంది? ఏంటి తెల్లవెంట్రుక? కాదు, ఆ ఈశ్వరికి నువ్వు దీంతో సమానం.
హర్ట్ అవుతావని నాకు తెలుసు కేడి. నువ్వు హర్ట్ అయినా కాకపోయినా అదే నిజం. చరిత్రలో ఎవ్వరూ వెయ్యలేని గొప్ప ప్లాన్ వేశానని తెగ మురిసిపోయావు. కానీ ఆ ప్లాన్ని ఒక చిత్తు కాగితం చేసి అడ్డంగా చింపి పారేసింది.